వెల్కమ్ టు RL30 న్యూస్. అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. అవయవదానం కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ నెల 17వ తేదీన రాజీవ్ నగర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దువ్వాడ సాయిరాం నగర్ ప్రాంతానికి చెందిన వాసిరెడ్డి రామారావు అవయవదానం చేసి మరో నలుగురికి ప్రాణదానం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం చాలా అభినందనీయమని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. దీనికి సంబంధించి షీలానగర్ కిమ్స్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చనిపోయి పుట్టుడు దుఃఖంలో ఉన్న రామారావు కుటుంబ సభ్యులు ఒక సామాజిక పౌరులుగా ధైర్యంగా ముందుకు వచ్చి అవయవదానం చేసి మరో నలుగురికి ప్రాణదానం చేయడం గొప్ప విషయమన్నారు. ఇటువంటి అవయవదాత కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి గౌరవించాలని ప్రభుత్వం జీవో నెంబర్ 95 ద్వారా ఆదేశించిందన్నారు. మంగళవారం జరిగిన ఈ పాత్రికేయుల సమావేశంలో రామారావు కుటుంబ సభ్యులను సత్కరించి 10,000 రూపాయల చెక్కును కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మరియు జీవన్దార్ ఫౌండేషన్ డైరెక్టర్ కె రాంబాబు చేతుల మీదుగా అందజేశారు. ప్రజల్లో అవయవదానం అవగాహనపై మరింత పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటువంటి అవయవదాన కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యపరుస్తున్న జీవనదార్ ఫౌండేషన్ సభ్యులను అలాగే రామారావును కాపాడేందుకు 2 రోజుల పాటు ఎంతో కృషి చేసిన వైద్యులకు రామారావు అవయవదానం కోసం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మరో నలుగురికి ప్రాణదానానికి కారకులైన కిమ్స్ ఐకాన్ ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అనేది ఎంతో ఒక ఉన్నతమైన ఒక యాక్ట్ అనేది. As we speak, there are 4,000 odd people who have registered for organ donations. These are recipients who are in need of heart, who are in need of lungs, who are in need of kidneys. ఇంత మందికి అవసరం ఉన్నప్పటికీ unfortunately because of lack of awareness or lack of courage on the part of the families and also not to let go their near and dear ones, చాలా మంది ముందుకు రావట్లేదు. Of late ఈ మధ్యలో we are seeing change in the attitude of the families of the deceased. ఈ మధ్యలో మనము చాలా వరకు అవగాహన అనేది పెరిగింది. ఎస్పెషల్లీ విశాఖపట్నం జిల్లా వచ్చేటప్పటికి there are lot of people who are coming forward. మొన్న జరిగిన ఈ సంఘటనలో మన వాసిరెడ్డి రామారావు గారు వారు ఒక సతీమణి వారు ఒక బంధువులు ముందుకు వచ్చి దే హ్యావ్ డొనేటెడ్ లంగ్స్, హార్ట్, 2 of his kidneys. In the process they have given life to 4 other recipients. నలుగురికి ప్రాణాలు పోసారంటే ఆ గొప్ప మనసుకి తల వంచుతున్నాను. మై heartfelt gratitude on behalf of the entire district administration, the donor families. Thank you. వాళ్ళకి లాస్ట్ రైట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ అన్ని హానర్తో ఒక డిగ్నిఫైడ్ మేనర్లో వాళ్ళు ఒక లాస్ట్ రైట్ జరగాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ జియో ద్వారా తెలియచేయడం జరిగింది. ఇంతే కాకుండా వాళ్ళకి స్మాల్ మానిటరీ రిలీఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 10,000 రూపీస్ కూడా ఈ సందర్భంగా వాళ్ళకి ఇవ్వమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని మేరకు ఈరోజు కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో జరిగిన ఈ ఆర్గన్ డొనేషన్ గురించి రావడం జరిగింది. మరోసారి నేను రామారావు గారి కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ధైర్యంగా మీరు ముందుకు వచ్చారు. మీ యొక్క